లక్ష్యం సమాజహితం. నేను సత్యం. ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాద కుటుంబానికి అండగా ఉంటాం, ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు జిల్లాలో మద్యం మత్తులో యువకుడు వీరంగం, డీసీసీ అధ్యక్షులు సురేష్ బాబు అనుచరులపై కత్తిపోట్లు. గ్రామ పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, సర్పంచ్ల సన్మానంలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో దొంగల బీభత్సవం, చీరాల్లో ఓ ఇంట్లోకి చొరబడి చోరీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు కలిసి స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలు కలిసి స్టీల్ ప్లాంట్ నిర్ణయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని సంబంధించిందని చెప్పారు. చంద్రబాబు అంకెలగారడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రజలు వైసీపీకి మంచి ఫలితాలు ఇచ్చారన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలు రెండో దశల్లోనే వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల జయభేరి మోగించారని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. వస్తే కుర్చేసి కూర్చోబెట్టి ఇక్కడ కుర్చీ ఉంచాను, అక్కడ ఉంచాను. అక్కడ పెట్టించు వస్తప్పుడు ఎత్తులే. అలా మాట్లాడుతుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు మొదటి దశ అయిపోయింది, రెండవ దశ కూడా నిన్నే అయింది. ఇక మూడో దశలో ఆరంభమవుతుంది. మూడో దశలో ఉన్నాం. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి 3244 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీకి 2637, అది టీడీపీకి 598. మా పార్టీ రెబల్స్ అలాగే మిగతా పార్టీల నుంచి ఎన్నుకున్న వాళ్ళు మిగతా 99 మంది అయ్యారనేది గత ఎన్నికలు జరిగిన తర్వాత మేము పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పాము. దానికి సంబంధించిన ఏ నియోజకవర్గంలో ఎంతమంది గెలిచారు, ఏం గెలిచారు, ఫోటోతో సహా అవి ప్రకటించడం కూడా జరిగింది. మా పార్టీ సానుభూతితో గెలిచారనే అంశాన్ని. ఇక రెండో విడత నిన్న రాత్రితో కౌంటింగ్ పూర్తయింది. ఇంకొకటో రెండో ఇంకా రాలే. 3328 పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. దానికి సంబంధించి అందులో 538 ఏకగ్రీవాలు అయ్యాయి. ఆ ఏకగ్రీవాల్లో 511 వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతిపరులు, మా పార్టీ సానుభూతిపరులు. 27 మిగతావి టీడీపీ మిగతా పార్టీల తాలూకా సానుభూతిపరులు 27 మంది ఎన్నికైన అంశాన్ని అందరికి తెలిసిన విషయం. అది
వాటితో కలుపుకొని మొత్తం పంచాయతీ 3,328 పంచాయతీలు అయితే వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన 14 మంది మరణించగా 4 గాయపడ్డారు. వారికి ప్రభుత్వ పరంగా సాయాన్ని అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. 18 మంది అజ్మీర్కు వెళ్తూ గుత్తి దగ్గర యాక్సిడెంట్ అయ్యి దాంట్లో 18 మందిలో 14 మంది మరణించారు, 4 గాయపడ్డారు. ముఖ్యమంత్రి గారు ఈ విషయం తెలిసిన వెంటనే నాకు సమాచారం ఇచ్చి తప్పకుండా చనిపోయిన వారికి అందరికీ 2 లక్షలు, అదే గాయపడిన వారికి 1 లక్ష చొప్పున మొత్తం కూడా ప్రభుత్వం వారికి సహాయాన్ని ప్రకటించింది. తప్పకుండా వారికి ఇవన్నీ కూడా రేపటి రోజు చేరుస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తున్నాను. చనిపోయిన వారి కుటుంబాలకు ఆ చెక్కులు అందజేస్తాను. అదేవిధంగా గాయపడిన వారికి కూడా వారికి 1 లక్ష రూపాయల చొప్పున చెక్కులు అందజేస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. ఇది చాలా దురదృష్టకరం. అందరూ పేద కుటుంబాలకు సంబంధించిన వారు. మనమైతే ప్రభుత్వం ఎప్పుడు కూడా యాక్సిడెంట్లో చనిపోయిన వారికి డబ్బులు ఇచ్చే ఆనవాయితీ లేదు. కాకపోతే మైనారిటీ కుటుంబాల్లో చాలా పేదవారు కాబట్టి వారికి ప్రభుత్వం ఇతోధికంగా మనం ఏదో ఒకటి సాయం చేయాలనే విధంగా చనిపోయిన వారికి 2 లక్షలు, గాయపడిన వారికి 1 లక్ష చొప్పున ఈ 18 మందికి కూడా ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అంటే వాళ్ళకు కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తామని ప్రభుత్వం అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. మన జిల్లావాసులు మదనపల్లి పట్టణానికి సంబంధించిన ఏపీలో వైసీపీ తరపున సర్పంచ్ అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో విజయబోరి మోగించారు. రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో వైసీపీ గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ సర్పంచ్ల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప నగర్ మేయర్ సురేష్ బాబు, ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. కడప పార్లమెంట్ అధ్యక్షులు మాజీ మేయర్ సురేష్ బాబు గారికి, అలాగే కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, అదేవిధంగా వేదికను అలంకరించిన పార్టీ ముఖ్య నాయకులందరికీ, అదేవిధంగా రాయచోటి నియోజకవర్గ సోదరీమణులు, పాత్రికేయులకు మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఎప్పుడు శాసనసభ ఎన్నికల ముందే జరగాల్సిన ఎన్నికలు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఇప్పుడే ఉన్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ గారు అయితేనేమి ఎన్నికలు వాయిదా వేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల గతంలో ప్రకటించడం జరిగింది. ఒకటి ఆలోచించండి, ఆ రోజుల్లో ఎన్నికలు సాఫీగా జరిగింది. అర్థం ఎన్నికలు జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఎన్నికలు ఇప్పుడు కరోనా వల్ల జరగలేదు అని ఆ రోజుల్లో పోస్ట్పోన్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నికలు జరగాల, ఎప్పుడు జరగాలి ఎన్నికలు? తొలుత ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల. కానీ అలా చేయలేదు. ఎందుకంటే అది ఆపి సర్పంచ్ ఎన్నికల గ్రామాల్లో జరిపితే తెలుగుదేశం పార్టీకి ఏమైనా లాభం కలుగుతుందనే ఒక దురాలోచనతో ముందుగా సర్పంచ్ ఎన్నికలు జరపడం జరిగింది. కానీ వాళ్ళు ఆలోచన చేశారు, కానీ అవన్నీ కూడా ప్రజలు తిరస్కరించారు. ఈ రోజు అపారమైన ఒక విశ్వాసం, నమ్మకం వైఎస్ఆర్ కుటుంబంపై ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి. తప్పకుండా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాలో ఓట్లు అడిగి ఆరోగ్యమైనా ఉందే అంటే అది కేవలం వైఎస్ఆర్ కుటుంబానికే. అలాంటిది రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ప్రేమించే శివలింగం తర్వాత నియోజకవర్గం రాయచోటి నియోజకవర్గం. దాదాపు గతంలో రాక్షస పాలన జరిగేటప్పుడే ఆ రోజుల్లో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు రాయనీతిలో ఆయన కృష్ణ వేసి ఈ రోజు ఈ రాయచోటి నియోజకవర్గాన్ని ఆ రోజుల్లో కూడా గెలిపించడం జరిగింది. వారికి
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం పచ్చర్లపల్లె గ్రామంలో ఓ వివాహ వేడుకలో కర్ణాటక రాష్ట్రం భీమగానిహల్లి గ్రామానికి చెందిన తిమ్మరాజు మద్యం మత్తులో హల్చల్ చేశారు. వివాహ వేడుకకు చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేష్ బాబు హాజరయ్యారు. తమ వాహనానికి ద్విచక్ర వాహనం అడ్డుగా ఉండడంతో యువకుడికి 2 వీలర్ తీయాలని చెప్పడంతో సురేష్ బాబు అనుచరులపైకి చైన్ చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 4గురికి కత్తిపోట్లు గురయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులను కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుడుపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నమస్కారం, నేను డాక్టర్ సురేష్, డిసిసి ప్రెసిడెంట్, చిత్తూరు జిల్లా. నిన్న నైట్ ఒక గుడిపల్లి మండలంలో ఒక పెళ్లికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న గొడవతో మొదలైన ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక తాగిన వ్యక్తి అతనికి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితిలో అతను మా అనుచరుల 4 మీద కత్తితో దాడి చేయడం జరిగింది. బట్ అక్కడ మా పిల్లవాళ్ళు 4కి కొంచెం లాసరేషన్స్ జరిగింది. దాన్ని వెంటనే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ కూడా వేయడం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో మా 4గురికి మా పిల్లలకి దెబ్బలు తగిలిందనే ఒక బాధ తప్ప అదర్వైజ్ దీనికి ఈ రాజకీయంగా ఎవరో నా మీద దాడి చేశారనే దానికి సంబంధమే లేదు. అతను ఒక తాగుబోతూ కర్ణాటకకు చెందిన వ్యక్తి పెళ్లికి వస్తూ వెళ్తున్న సమయంలో రోడ్డుకు అడ్డంగా బండి పెట్టాడని చెప్పి అడిగిన దానికి అతను ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసినప్పుడు స్టార్ట్ అయిన గొడవ ఇది. అతని దగ్గర కత్తి ఉందని కానీ లేదంటే అతను వీళ్ళని ఈ విధంగా దాడి చేస్తాడని కానీ మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ తెలిసిన వెంటనే అతను వెంటనే పట్టుకుని అతన్ని పోలీసులకు అప్పచెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు అతను పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. మా అనుచరులందరికీ కుట్లు పడినా కూడా వాళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు. నాకు ఎటువంటి గాయాలు లేవు. ఇందులో రాజకీయ కోణం అంటూ ఏమీ లేదు. నా గురించి పట్టించుకున్నా, నా గురించి ఆలోచించి ఎంతోమంది ఈరోజు ఉదయం నిన్న రాత్రి నుంచి కూడా చాలామంది ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి, కుప్పం ప్రాంత ప్రజలకు, చిత్తూరు జిల్లా వాసులందరికీ మేమంతా క్షేమంగా ఉన్నాం. మా గురించి ఇంతగా ఇక విశాఖ పాడేరు సబ్ డివిజన్ పరిధిలో 179 పంచాయతీలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ప్రతి పోలింగ్ బూతుల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు పాడేరు డీఎస్పీ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో జల్లెడ పడుతున్నట్లు తెలిపారు. ఎలాంటి భయం లేకుండా ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సిఐ పైడాపు నాయుడు, ఎస్ఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పోలింగ్ లొకేషన్స్లో 316 చోట్ల పోలింగ్ జరుగుతుంది. మొత్తం 1760 పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ బూతులు 1760 ఉన్నాయి. వీటన్నిటికీ సంబంధించి ఒక 5 చోట్ల మేము భద్రతా కారణాల వల్ల 5 చోట్ల రీలొకేషన్ అడిగాము. ఎస్సీసీ దానికి పర్మిషన్ ఇచ్చారు. బూసుపుట్టిది కుమడాలో జరుగుతుంది పోలింగ్, రంగబయలుది వనగుమ్మ అవుతుంది, బొంగాపుట్టు లక్ష్మీపురంలో అవుతుంది, జామిగూడది కొరవంగిలో అవుతుంది, ఇరగాయది లోతేరులో జరుగుతుంది. ఈ 5 చోట్ల కూడా పోలింగ్ రీలొకేషన్ జరిగింది. వీటి గురించి మేము విస్తృతంగా గ్రామాల్లో ప్రజలకి అవగాహన కల్పించాము. అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ ఎక్కడైతే రీలొకేషన్ జరిగిందో ఆ ఓటర్లకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకి రవాణా సౌకర్యం కూడా కలిగించాము. అక్కడ ఉన్న రోడ్డు పరిస్థితిని బట్టి జీపులు, వ్యాన్లు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసి గవర్నమెంటే ఆ ఓటర్స్ రీలొకేట్ అయిన పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓట్లు వేసే విధంగా మేము చర్యలు చేపట్టాము. ఇందులో 2 చోట్ల ఏకగ్రీవం జరిగింది. ఇంజరీ పంచాయతీ ఒకటి, కిల్లంకోట పంచాయతీ ఒకటి. ఇవి కాకుండా మేము మొత్తంగా ఈ 178 గ్రామ పంచాయతీల్లోనూ 316 పోలింగ్ లొకేషన్స్లోనూ చూసుకుంటే 136 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. అక్కడ అధికంగా భద్రత ఏర్పాటు చేశాము. ఇందులో కూడా ముఖ్యంగా 35 మనకి హైపర్ సెన్సిటివ్ అంటే ఎక్స్ట్రీమిస్ట్ పరంగా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవి 35 గుర్తించాము. వీటన్నిటిలో కూడా 3 అంచెల విధానంలో మేము భద్రత ఏర్పాటు చేశాము. ఇది కాకుండా ప్రతి పోలింగ్ స్టేషన్లోనూ వీడియోగ్రఫీ కంపల్సరీగా చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఎవరన్నా సమస్య తీసుకొచ్చే విధంగా ఉన్నా, గొడవలు పడే విధంగా ఉన్నా సరే మనం ముందే ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఈ 136 ఏదైతే సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర ఎస్సీసీ నుంచి మైక్రో అబ్జర్వర్స్ వస్తారు. వాళ్ళు సెపరేట్గా వాళ్ళు వచ్చి ఈ సమస్యాత్మక కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో మేము కూంబింగ్
నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే విస్తృతంగా చేపడుతున్నాము. డ్రోన్లు, థర్మల్ స్కానర్స్ ఉపయోగించి రాత్రిపూట కూడా మా భద్రతా దళగాలు వీళ్ళంతా కూడా కోమింగ్ ఆపరేషన్స్ చేస్తున్నారు. అయితే ఈ వీడియోగ్రఫీకి వచ్చేటప్పటికి ఏంటంటే 2 విధాలుగా జరుగుతుంది. ఒకటి, పోలీస్ సెక్యూరిటీ పరంగా మేము ఒక వీడియోగ్రఫీ చేస్తాము. అలాగే పోలింగ్ సిబ్బంది పరంగా వాళ్ళు కూడా మన ఆర్డీఓ గారు ఏర్పాటు చేసిన వీడియోగ్రాఫర్లు కూడా ఉంటారు. సో మనకి ఒక స్కూల్లో చాలా బూతులు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనం కవర్ చేసే విధంగా మేము ఏర్పాటు చేస్తున్నాము. విశాఖ జిల్లా ఎస్పీ గారు 2100 మంది 2100 మెంబర్స్. కడప జిల్లా విధి వక్రించింది. చిన్ననాటి స్నేహితునికి బోన్ మ్యారో వ్యాధి కబలించింది. మిత్రుల హృదయం కరిగింది. దాతృ హృదయానికి మరో పేరైన పెద్ద ఆయన బషీర్ ఖాన్ తనయుడు వైఎస్ఆర్సీపీ మైనారిటీల ఆశా కిరణం బేపారి మహమ్మద్ ఖాన్ మిత్ర బృందంతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా సుహేల్కు 2,50,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలు సుబ్బారెడ్డి, మాజీ కౌన్సిలర్ ఫైజుర్ రహమాన్ సలీం, నవాజ్, బీఎంకే మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు. మాతోటి స్నేహితుడికి ఈరోజు ఇబ్బంది కలగడం జరిగింది. అతనికి ఎటువంటి సాయం మనం అందించాలి అని అందరూ మంచి హృదయంతో, మంచి ఆలోచనతో అతనికి ఈరోజు 2.5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. మరియు ఇలాంటి కార్యక్రమానికి పేరున అందరూ సహకరించిన వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విషయం మా రాయచూటి శాసనసభ్యులు చీఫ్ విప్ గౌరవనీయులు శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను ప్రభుత్వం ద్వారా ఆయనకు లబ్ధి చేకూరించేలాగా ఆయనకు డబ్బులు సీఎం రిలీఫ్ ఫండ్లో కానీ ఏదో విధంగా సాయం చేయాలని ఆయన్ని కూడా కోరడం జరిగింది. ఇందుకు సహకరించిన ఫయాజుర్ రెహమాన్ అన్న గారికి, ఇంతియాజ్ భాయ్ గారికి, మా చిన్ననాటి అందరి మిత్రులకు నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకొని ముగిస్తున్నాను. మంచి కార్యక్రమాలకు, మంచి దాతృత్వానికి మారుపేరైన బషీర్ ఖాన్ పెద్ద ఆయన వారి తనయుడు చేసిన ఈరోజు దాతృత్వానికి అందరూ ఎంతో సంతోషించదగ్గ అంశమని తెలియజేస్తున్నాను. అలాగే ఒక విచిత్రమైన వ్యాధిన బారిన పడిన తన చిన్ననాటి స్నేహితుడు సుహైల్ అనే అతను ఒక వేలూరులో సిఎంసి హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉంటారని తెలిసి ఎంతో శ్రమ కూర్చి తన పాత స్నేహితులందరినీ ఒక చోట చేర్చి మనం ఏదైనా సాయం చేద్దామని అందరితో చెప్పి 2.50 లక్షలు రెడీ చేసి తన స్నేహితుడికి సాయం అందించడం ఇది చాలా గొప్ప విషయం. రాయచోటిలో ఇట్లాంటి విషయం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఈ వ్యాధి బారిన పడిన వ్యక్తి ఇబ్బందులు ఇప్పుడు ఎన్నో వర్ణనాతీతంగా ఉంటాయని వాటికి నేనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. గతంలో ఇటువంటి ఇబ్బందులు నేను కూడా ఎన్నో చూసినాను కాబట్టి ఈ సమయంలో ఇటువంటి సాయం అందడం ఎడారిలో ఓయాసిస్ మాదిరిగానే భావించవచ్చని ముఖ్యంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీ సర్పంచులు అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని కడప జిల్లా రాయచోటి నగర మేయర్ సురేష్ బాబు అన్నారు. రాయచోటి పట్టణంలోని అల్తాఫ్ కళ్యాణ మండపం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన గ్రామ పంచాయతీ సర్పంచుల సన్మాన కార్యక్రమం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. మొదట కేక్ కట్ చేసి నూతన సర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపారు. చూడండి మేడం, ఇక్కడ చూడండి మేడం, మేడం మేడం కొంచెం ఆపు ఆపు అందరూ చూడమని చెప్పు, చూడమని చెప్పియా.
ప్రకాశం జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. చీరాలలో ఇంట్లోకి చొరబడి చోరీ చేశారు. ఈపురుపాలెం ఇందిరానగర్ కాలనీలో జయరాం ప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. బాధితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. వేసవిలో చోరీలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వేరే ఊళ్లకు వెళ్తే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆ ప్రాంతంలో పోలీసులు గస్తీ పెంచేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈపురుపాలెం చోరీ కేసును త్వరలోనే ఛేదిస్తామని తెలిపారు. ప్రజలు తమ ఇంటి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తే ఆ పరిధిలోని పోలీసులకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని చీరాల డీఎస్పీ ప్రజలకు సూచించారు. కారంచేడు దగ్గర యాక్సిడెంట్ అయింది సార్. ఆ రోజు నైట్ మేము ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేసాం. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాకా కూడా అక్కడే ఉన్నాం. నైట్ అలా ఇంటికి రాలేదు. ఇంక బంధువులు అలాగే తాళం ఇచ్చి రోజు మధ్యాహ్నం అప్పుడు పొగలు చూడమని చెప్పి తాళం ఇచ్చి చూపెట్టాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. మాది రాత్రి దొంగతనం జరిగింది మా ఇంట్లో. మొత్తం 50 సగర్ల దాకా బంగారం పోయింది సార్. ఒక 5 కేజీల దాకా సిల్వర్ ఉంటుంది. ప్లస్ పట్టు చీరలు ఉన్నాయి. 2 లక్షల దాకా క్యాష్ ఉంది. నేను ఆఫీస్ నుంచి వస్తే ఒక 50,000 దాకా నేను ఆ రోజు ఇచ్చేయాలి. మొత్తం మీద 2 లక్షల దాకా క్యాష్ ఉంది. సో పట్టు చీరలు అనేవి చిన్న చిన్న వాల్యుబుల్ వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అన్నీ పోయినాయి సార్. సుమారు మొత్తం ఎంత? మొత్తం అంతా కలిపి మొత్తం మీద అంటే క్యాష్ చెప్పాను అన్ని లెక్కలేదు సార్. గోల్డ్ రేట్ కూడా చాలా పెరిగింది కదా అప్పుడు. దాని తర్వాత నేను కూడా 34 లక్షల్లో పొందొచ్చు అనుకుంటున్నాను సార్. నా పేరు అనిల్ కుమార్ సార్. మా నాన్నగారికి 19వ తారీఖు జనవరి యాక్సిడెంట్ అయింది కారంచేడు దగ్గరలో. ఆ రోజు సాయంత్రం నుంచి మేము ఎన్ఆర్ఐ హాస్పిటల్లోనే ఉన్నాము. ఇప్పుడు కూడా రాత్రి మా ఇంట్లో దొంగతనం జరిగింది. ఒక 50 సవర్ల దాకా బంగారం, ఒక 5 కేజీలు సిల్వర్, 2 లక్షల దాకా క్యాష్, ఇంకా పట్టు చీరలు అవి ఉన్నాయి. కొంచెం వాల్యుబుల్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. మొత్తం మీద ఒక 45 లక్షల దాకా ఉంటుందని మేము అంచనా వేసుకుంటున్నాం సార్. ఇంకేం పోయినాయో ఒకసారి మళ్ళీ చూసుకోవాలి సార్. ఇక కృష్ణా జిల్లా కోడూరు మండలంలో అక్రమ మద్యం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మద్యం షాపులో గుట్టుగా సాగుతున్న వ్యవహారంపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మద్యం షాపు యజమానిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. షాపుల్లో కోడూరు 2 కానీ షాపుల్లో ఎవరన్నా వెళ్ళేటిగితే ఒక బాటిల్ కూడా ఇవ్వట్లా, 2 బాటిల్ నుంచి ఇవ్వట్లా. అదే వైఎస్ఆర్ పార్టీ చెందిన వాళ్ళకైతే కేసులు 50 కేసులు, 20 కేసులు, 30 కేసుల్లో అందరు కూడా తన వెళ్ళిపోతుంది. ఇప్పుడు మేమంతా కూడా వచ్చిందాక లోపల మేము ఆపేటప్పుడు లోపల తాళం వేసుకుని బయట లోపల పెట్టి వెనక నుంచి అమ్ముకుంటున్నారు. పట్టుకున్నాం. అప్పుడు ఇక్కడ కేసు ముందు ఉంది, 5 కేసులు ముందు పారిపోయారు. లోపలే 8 గంటలకు కట్టేసిన షాపు లోపలే ఉండి లోపల కూర్చుని కేసు 100 అప్పుడు కూడా లోపలే ఉన్నారు. ఆ లోపల పెట్టి మేము బయట తాళం పెట్టాం. వెనకాల బయట ముందేమో తాళం వేస్తున్నారు. కాబట్టి పోలీసులంతా వచ్చి ఎంక్వైరీ చేసి ఈ షాపుని సీజ్ చేసే వరకు మేము ఇక్కడే ఉంటాం. ఇక్కడ అవసరమైతే షాపుని ధర్నా చేస్తాం. 60 కేసులు వెళ్ళిపోయి, 60 కేసులు ఆటోలో, 60 కేసుల్లో 2 ఆటోల్లో వెళ్ళిపోయి. పార్టీ పరంగా ఓన్లీ వైఎస్ఆర్ పార్టీ చెందిన వాళ్ళకి అసలు డబ్బులు ఇస్తున్నారో లేదో ఇవ్వదో తెలియదు, డబ్బులు ఇచ్చారో ఇవ్వదో తెలియదు. మొత్తం షాపు మట్టికి ఆటోలు వెళ్ళిపోతున్నాయి. ఒక షాపులో ఒక ఆటోలో 30 కేసులు, 40 కేసులు, 3 ఆటోలు వెళ్ళిపోయి. అదే మరి పార్టీ కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కాబట్టి షాపులు ఆడే కాబట్టి ఎన్ని ఇస్తారు వాళ్ళకి. ఆ డబ్బులు ఇస్తారో ఇవ్వడమో తెలియదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశాను, వస్తున్నాం అన్నాడు. షాప్ పంపిస్తున్నాము, వస్తున్నాం అని చెప్పాడు. వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. ఈ షాప్ సీజ్ చేసే వరకు కూడా ఇక్కడే ఉంటాం. వారం క్రితం
మా కేసు బండి మీద పెట్టి వెళ్ళిపోతుంటే నేను వీడియో తీసి మొత్తం పెట్టాం, బండి నెంబర్ సహా పెట్టాం. కనీసం స్పందన లేదు. ఇవాళ కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన ఆటోలు మొత్తం వెళ్ళిపోయిన ఆటోలు కూడా మేము వీడియో తీసాం. ఆ వీడియో కూడా మైక్ ఉంది, మొత్తం ఎవిడెన్స్ ఉంది. మేము అడిగితేనేమో ఎవరు 2 కోట్ల నుంచి చెప్తాకెళ్ళి అంటారు. కేసు ఎట్టున్నారు 100 కేసులు. అధికారులు వచ్చి సిఏ గారు ఇక హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదు, బాబు అంకెల గారడి చేస్తున్నారన్న మంత్రి బొత్స. కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాద కుటుంబానికి అండగా ఉంటాం, ప్రభుత్వ పరంగా సాయం అందిస్తామన్న మంత్రి పెద్దిరెడ్డి. చిత్తూరు జిల్లాలో మద్యం మత్తులో యువకుడు వీరంగం, డీసీసీ అధ్యక్షులు సురేష్ బాబు అనుచరులపై కత్తిపోట్లు. గ్రామ పంచాయతీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలి, సర్పంచ్ల సన్మానంలో పాల్గొన్న చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి. ప్రకాశం జిల్లాలో దొంగలు బీభత్సం, చీరాలలో ఓ ఇంట్లోకి చొరబడి చోరీ. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.